నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచుల శీర్షిక ద్వారా మీకు ఈ రోజున నేను రాబోయే 2 రోజుల్లో పండగ వస్తుంది. దీపావళి పండగ. దీపావళి అంటేనే టపాసులు స్వీట్స్ కలిపిన పండగ దీపావళి పండగ. అందుకని దీని సరిపడగా ఉన్న 2 రకాల స్వీట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు చాలా తేలికగా అయిపోతాయి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఏం చేయాలి, అమ్మో ఇవన్నీ చేయటం మాకు కుదురుతా, ఎలా కంగారు పడకుండా ఒక 5-10 నిమిషాల్లో తయారైపోయే ఇలాంటి స్వీట్స్ మీకు 2 చూపిస్తాను. ఇవి చూసి మీరు కూడా నా చేసుకొని పండగకి చక్కగా అవి తిని ఆస్వాదించండి. ముందుగా ఏంటంటే మనం పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలోకి నెయ్యి వేసుకుందాం. ఈరోజు నేను చేసేటటువంటి మొదటి ఐటమ్ మలాయి లడ్డు. ఈ మలాయి లడ్డూని మైదా పిండి మనం ఏవి బౌల్స్ తీసుకుంటామో అదే బౌల్తో అన్ని ఈక్వల్గా రేషియో ఉండాలి. వేరే వేరే పాత్రలతో వేసుకో కొలతలు సరిపోవు. అందుకని ఈ గిన్నె తీసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా దీని మెజర్మెంట్స్తోనే రావాలి మనకి. ఇది మైదా పిండి, ఇది మిల్క్ పౌడరు, అమూల్ మిల్క్ పౌడర్, ఇది పంచదార పొడి. పంచదార మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్, యాలక్కాయలు. ఐటమ్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఈ కొంచెం ఐటమ్స్తోనే మీరు స్వీట్ చేసుకుందాం. నేను చేస్తాను, మీరు చూసి దాన్ని ఫాలో అయ్యి చేసుకుందాం. కానీ ముందుగా మనం కళాయిలో నెయ్యి వేసుకోవాలి. దాంట్లోకి జీడిపప్పు ముక్కలు, జీడిపప్పులు అక్కర్లేదు, పప్పులన్నీ కూడా సన్నగా ముక్కలు చేసుకోండి. మనం లడ్డు తింటుంటే మన నోటి కింద, మన పంటి కిందకి ఆ ముక్కలు తగులుతూ ఆ తీయటిది ఆ లడ్డు నోట్లోకి వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది అనమాట. అది ఆ లడ్డుతో పాటు ఈ పప్పు ముక్కలు తింటూ ఉంటే బాగుంటాయి. విడిగా జీడిపప్పులు అద్దె కంటే ఇలా వేస్తేనే అన్ని లడ్లకి సమానంగా పప్పులు వస్తాయి, బాగుంటాయి అనమాట. అందుకని ముందుగా నెయ్యిలో ఈ పప్పులు వేసుకోండి, జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కొంచెం వేగుతుంది, వేగంగానే దాంట్లో బాదం వేసుకోండి. జీడిపప్పు బాదం వేగించాలి, వేగుతుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చిన్నపిల్లలైనా సరే అప్పుడప్పుడే వంటలు చేసుకునే నేర్చుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇది చాలా ఈజీగా ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు అనమాట. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి పప్పులు వస్తే మనం ఇందులో మైదా పిండి వేసుకుందాం. ఈ మైదా పిండి కూడా మనం మంచి కమ్మటి వాసన వచ్చేలాగా నెయ్యితోనే మొత్తం స్వీట్ అంతా మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యితో చేస్తేనే బాగుంటుంది, మంచి వాసన మంచి రుచి అన్నీ వస్తాయి. ఇవన్నీ పప్పులు వేగాయి. ఈ వేగిపోయిన పప్పుల్లో మనం మైదా పిండి వేసుకుంటాం. ఈ మైదా పిండికి నెయ్యి కనుక చాలకపోయినట్టయితే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మైదా పిండి ఉన్న మొత్తం నెయ్యితోనే మొత్తం వేగాలి కనుక కొంచెం నెయ్యి పడుతుంది. ఈ 2 లడ్డూలకి నెయ్యి మటుకు ఎక్కువగానే పడుతుంది. లడ్డు అనగానే మనం సాధారణంగా గుర్తొచ్చేది బూందీ లడ్డు. ఆ బూందీ తయారు చేసుకొని దాంట్లో పాకంలో వేసుకొని లడ్డు చేసుకోవడం అనేది మామూలుగా అందరికీ అలవాటైనటువంటి తెలిసిన లడ్డు బూందీ లడ్డు ఫస్ట్. కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ బూందీ చేసుకొని అది పాకంలో వేసుకొని ఆ లడ్డూలు చుట్టుకొని ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, చాలా కష్టం, శ్రమ అన్నీ ఉంటాయి దాంట్లో. ఓపికగా ఉండాలి దాన్ని చేయాలంటే. ప్లస్ ఎక్కడ ఏ తేడా వచ్చినా లడ్డు పాడైపోతుంది. అలా కాకుండా మనం సింపుల్గా చనిపోయేది ఏమి ఉండదు. ఇందులో అన్నీ సమంగా వేస్తాం కనుక రుచి బాగుంటుంది. అందుకని ఏమాత్రం చెడిపోతుందని భయం లేకుండా చక్కగా ధైర్యంగా ఫస్ట్ సారి చేసేవాళ్ళు కూడా ఇది ధైర్యంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది చూసినట్టుగా జస్ట్ అదే సేమ్ ఫాలో అవ్వండి. మీకు అంతకుమించి ఏం అక్కర్లేదు.
అలా చేస్తే మీకు లడ్డు చేత అయిపోతుంది. ఇదిగోండి మైదా పిండి వేగిపోయింది. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మైదా పిండి మొత్తం చక్కగా వేగిపోయాయి. ఇందులోకి ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ యాడ్ చేద్దాం. సేమ్ అదే బౌల్తో అదే కొలతతో వేసుకోవాలి మిల్క్ పౌడర్ కూడాను. ఈ మిల్క్ పౌడర్ తర్వాత ఇది ఎక్కువ వేగక్కర్లేదు. మిల్క్ పౌడర్ జస్ట్ ఊరికే కలిస్తే చాలు. దాంట్లోకి మనం ఇప్పుడు షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాండి. షుగర్ పౌడర్ వేసుకుందాం. స్టవ్ ఆపేసేయండి, మాడిపోతుంది. సగ ఎక్కువైతే మాడిపోతుంది స్టవ్, ఇంకా ఉంచవలసిన అవసరం లేదు. ఈ మొత్తం అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిల్క్ పౌడరు, మైదా పిండి, తర్వాతనేమో షుగర్ పౌడరు అన్నీ కలిపి చక్కగా బాగా కలుపుకోండి. ముందుగా ఇది కొంచెం చల్లారాలి. చల్లారితే కానీ మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉండదు. అందుకని ఈ బాండి సెగతో పిండి మాడకుండా బాండి సెగ తగ్గేదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఇది దింపేసేసాము పిండి. చల్లారేదాకా ఈ బాండి వేడి తగ్గేదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఇందులోకి మనము యాలక్కాయల పొడి కూడా వేసుకుందాం. ఏ స్వీట్ అయినా యాలక్ పొడి ఉంటే మంచి సువాసనగా ఉంటుంది. అందుకని కంపల్సరీగా యాలక్కాయల పొడి ఉండాలి. వేయించుకున్నటువంటిది ఇందాక లడ్డుకు కావాల్సిన మెటీరియల్ చల్లారిపోయింది. దీంట్లో మనము మన మినపసున్నుండలో ఎలాగైతే నెయ్యి వేసి చేసుకుంటామో అలాగా నెయ్యి వేసుకుంటూ లైట్గా గోరువెచ్చగా ఉన్నటువంటి నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇలా గట్టిగా నొక్కుంటూ ఉండలు చేసుకోండి. ఈ నొక్కుకోవడం కనుక గట్టిగా లేకపోతే లడ్డులు రౌండ్గా రాకుండా ఇచ్చిపోతాయి అన్నమాట. విడిపోయినట్టుగా వచ్చేస్తాయి, బాగుండవు, పొడి పొడిగా అయిపోతుంది అంతా. అందుకని జాగ్రత్తగా చక్కగా లడ్డు బిగిసేలాగా నెయ్యి వేసుకొని లడ్డు చేసుకోండి. నొక్కుతూ కనుక చేసినట్టయితే విడిపోకుండా చక్కగా గుండ్రంగా తయారవుతాయి అన్నమాట. కొంచెం ఏమాత్రం తేడాగా నొక్కడం తగ్గినా కూడా లడ్డు అంతా విడిపోతుంది, మొత్తం పొడైపోతుంది అన్నమాట. అంతా చేసినటువంటి ఒక 5 నిమిషాల కల్లా బిగిసిపోయి ఇంకా శుభ్రంగా ఉంటాయి. అందుకని లడ్డు కొంచెం చేసుకున్నప్పుడు మటుకు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా ఈ పిండి మొత్తాన్ని మనం చక్కగా లడ్డూలాగా తయారు చేసుకుందాం. ఇది అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ప్రతి 2-3 సార్లకి ఒకసారి లడ్డు చేసినప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి చల్లుకుంటూ చేస్తే లడ్డు బాగా కుదురుతుంది. లడ్డూలన్నీ తయారు చేయడం అయిపోయింది. ఈ లడ్డూల మధ్యలో దీపావళికి సింబల్గా నేను దీపాలు పెట్టాను. ఇలాగే మీరు కూడాను స్వీట్ తయారు చేసుకొని దీపాలు వెలిగించి క్రాకర్స్ ఎక్కువ కాల్చుకోకుండా గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా స్మోక్ రానటువంటి క్రాకర్స్ మాత్రమే కాల్చి ఈసారి దీపావళిని హెల్తీగా హ్యాపీగా చేసుకోండి. విష్ యూ మెనీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ.